మంచిర్యాల జిల్లా కేంద్రం జాఫర్ నగర్లో ఒక ఇంటిలో పేకాట స్థావరం నిర్వహిస్తున్నారని స్థానిక ఇన్స్పెక్టర్ కె బన్సీలాల్కు అందిన సమాచారం మేరకు ఎస్ఐ సురేష్తో పాటు సిబ్బంది బాబాజీ సుబ్బారావు, భరత్లు కలిసి తనిఖీ చేయగా గులాం ఖాజా, సలీముద్దీన్, బేర నరేష్, మర్రెపల్లి రవీందర్, చెన్నూరి లక్ష్మణ్, అరిగెల సంపత్, కోదూరి వాసు, మొగిలి జగన్, ముల్కల్ల రాఘవ్, మొగిలి అవశోధంలు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 32,870 రూపాయల నగదు, 10 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు జప్తు చేసి కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ బన్సీలాల్ తెలిపారు. ఎవరైనాను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. డబ్బులు పెట్టండి, మేము చెక్ చేసేదాకా కాదు, పెట్టండి. ఇంకేమంటే ఎవరు అమ్మంటే వాళ్ళు తీసి ఆడ పెట్టండి, ఎవరు అమ్మంటే వాళ్ళు తీసి పెట్టండి. చెక్ చేయద్దు, ఉంటే జేబులు చెక్ చేస్తే మీదే బాగుంటుంది. మీరు ఎంత తీసి పెడితే అది బెటర్. మేము చెక్ చేసేదాకా ఉండదు ఎవరు కూడా. సార్ మేము చెక్ చేయని మీరు అన్నీ పెట్టేస్తే ఎవరు వాళ్ళు చెక్ చేయకుండా పెట్టండి. ఎవరు డబ్బులు అక్కడ పెట్టండి. మధ్యలేండి సార్, అన్ని డబ్బులు అండి మధ్యలో. మీరు ముందు రండి. ఎవరు డబ్బులు వాళ్ళు పెట్టండి. ఆడ ఆ చేతులు ఏమున్నాయి? మొత్తం ఒకటే టోటల్ వీడియో స్టార్ట్ అయిన ఫోన్ మీరు ఒకసారి జేబు చెక్ చేసుకోండి.